హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫిష్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫిష్ టిక్కాతో పాటు చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీ, అలానే చాలా హెల్దీ రెసిపీ. అంతేకాకుండా ఎవరైనా కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. ఒకసారి నేను చూపించిన విధంగా ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా హెల్దీ కూడా. సో ఈ రెసిపీని నేను ఓవెన్ లోనే చూపిస్తాను, అలానే ప్యాన్ లో కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా హెల్దీ ఫిష్ టిక్కా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ బాగా క్లీన్ చేసుకున్న చేపని తీసుకోవాలి. మీరు ఫుల్ చేపని తీసుకున్నా పర్వాలేదు. అంటే తందూరు చేయడానికి చేప బలంగా తీసుకుంటారు కదా, ఫ్రై చేయడానికి, అలా తీసుకున్నా పర్వాలేదు. లేదంటే నార్మల్ ఫిష్ ముక్కలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ రెసిపీకి ముళ్ళు లేనిది చేపని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చేపని 3 లేయర్స్ వరకు తీసుకున్నాను. ఇవి ఇంచుమించుగా 1 kg అనమాట. సో చేపని ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. వీటిని ఇంకా పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. సో అన్నిటినీ కూడా ఇలానే కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫిష్ ని బాగా వాష్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఉప్పు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ఫిష్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1/2 కప్ వరకు పెరుగుని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పెరుగులో వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి కేవలం గడ్డ పెరుగును మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్లో సగం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, అలానే 1 టీ స్పూన్ తందూరి మసాలాని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కసూరి మేతిని 1 టీ స్పూన్ వరకు క్రష్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్ని వేసుకోవాలి. అంటే ఆవ నూనె ఉంటుంది కదా, ఆవ నూనెని 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఆవ నూనె వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవ నూనె లేకపోతే స్కిప్ చేసేసేయండి. లేదంటే మస్టర్డ్ పేస్ట్ అని చెప్పేసి మీకు బయట అవైలబుల్ గానే ఉంటుంది స్టోర్స్ లో, అది కూడా వేసుకోవచ్చు. మస్టర్డ్ సాస్ చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. 1/2 లెమన్ వరకు జ్యూస్ని తీసుకుని వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. మసాలా పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని మీరు ఫిష్కి కానీ లేదంటే చికెన్కి కానీ ఇదే ప్రాసెస్లో మీరు మ్యారినేషన్ కోసం మసాలా పేస్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేప ముక్కలందరికీ కూడా మసాలా పేస్ట్ బాగా పట్టేంత వరకు బాగా ఫిష్ ముక్కలకి పట్టించుకుని ఒక బౌల్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ముక్క అంతటికి కూడా మసాలా బాగా పట్టేట్టు చూసుకోవాలి. సో అన్ని ముక్కలకి కూడా ఇలా మసాలా పేస్ట్ని పట్టించుకున్న తర్వాత ఈ బాక్స్ని కనీసం 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 అవర్స్ నుంచి మీరు 10 అవర్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ని క్యాప్తో కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ప్లాస్టిక్ ర్యాప్తో కానీ క్లోజ్ చేసుకుని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇవి ఎక్కువగా కారం లేదు, అందుకని 3 వేస్తున్నాను. పచ్చిమిర్చి కనుక ఎక్కువ కారం ఉన్నట్లయితే 1 కానీ లేదంటే 1.5 కానీ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక వెల్లుల్లి, నెక్స్ట్ 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 కప్ వరకు పుదీనా, నెక్స్ట్ 1 కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రీన్ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా మీరు గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫిష్ తందూరికి కానీ లేదా చికెన్ తందూరి, చికెన్ టిక్కా వీటికి ఈ గ్రీన్ చట్నీ అనేది బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత ఫిష్ని ఒకసారి ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఒకసారి చేతితో మిక్స్ చేసుకుని ఓవెన్కి సంబంధించిన తవా మీద ప్లేస్ చేసుకోవాలి. దానికోసం తవాకి ఆయిల్తో కానీ లేదంటే బటర్తో కానీ గ్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిష్ టిక్కాకి ఎప్పుడు కూడా బటర్తో మీరు చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ బటర్ నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని ఆయిల్ యూజ్ చేస్తున్నాను. తవా మొత్తం కూడా ఒకదాని పక్కన ఒకటి
ఫిష్ ముక్కల్ని ఇలా పేర్చుకున్న తర్వాత పైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఓవెన్లో మిడిల్ ర్యాక్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అప్పర్ ర్యాక్ యూజ్ చేశాను కదా. అప్పర్ ర్యాక్ ఏంటంటే ఈ పర్టికులర్ ఓవెన్లో టిక్కాకు అవసరమైన చార్కోల్ ఫ్లేవర్ వస్తుంది, అందుకని నేను ఇక్కడ అప్పర్ ర్యాక్లో పెట్టాను. ఓవెన్లో పెట్టుకున్న తర్వాత 200 డిగ్రీస్లో కనీసం 20 నుంచి 25 మినిట్స్ లోపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంటిన్యూస్గా 25 మినిట్స్ పాటు మీరు ఓవెన్లో ఉంచకూడదు. మధ్యలో 15 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒకసారి స్టాప్ చేసుకుని ఫిష్ ముక్కల్ని ఒకసారి టర్న్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఓవెన్లో అయితే నేను కోడ్స్ ఇచ్చేసారనమాట. కోడ్స్ని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఇలా కోడ్ సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ నొక్కితే మీకు 9 మినిట్స్కి టైం సెట్ అవుతుంది. 9 మినిట్స్ తర్వాత ఫిష్ ముక్కల్ని ఒకసారి టర్న్ చేసుకుని మళ్ళీ సేమ్ ఇలానే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 9 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ ఓవెన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఓవెన్లో చార్కోల్ ఆప్షన్ ఉంటే మీరు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చార్కోల్ ఆప్షన్ లేకపోయినా పర్వాలేదండి. నార్మల్గా కూడా మీకు డ్రైగా కావాలి అంటే డ్రైగా అయ్యేంత వరకు కూడా ఓవెన్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిష్ పీస్ ఏమైనా మీకు సాఫ్ట్గా అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. మీకు చూసినట్లయితే తెలుస్తుంది, చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఓవెన్లో తక్కువ ఆయిల్తో ప్రిపేర్ అవుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా సింపుల్గా మీరు ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్లో అయితే ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకుని ఫ్రై చేసుకోవడమే. మీరు ఇది గ్రిల్ ప్యాన్ మీద కానీ లేదంటే నార్మల్ ప్యాన్ మీద కానీ ఫ్రై చేసుకోవచ్చు. అన్ని ముక్కలు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కనీసం 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైనా మనం నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా, మీకు స్మోకీ ఫ్లేవర్ కావాలి అంటే ఈ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు మధ్యలో చిన్న బౌల్ ప్లేస్ చేసుకుని అందులో బాగా కాల్చిన బొగ్గుని ప్లేస్ చేసుకుని పైన గీని కానీ బటన్ కానీ వేసుకుని క్లోజ్ చేసేసారనుకోండి, మీకు స్మోకీ ఫ్లేవర్ అనేది ఫిష్ ముక్కలకి బాగా పడుతుంది. లేదు అంటే ఫిష్ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి లాస్ట్లో దించే ముందు మీడియం టు హై ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా పైన లైట్గా మాడేంత వరకు ఉంచితే ఫిష్ టిక్కా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా చాలా చాలా సింపుల్గా ఫిష్ టిక్కాని ఓవెన్లో కానీ లేదంటే గ్రిల్ ప్యాన్ మీద కానీ నార్మల్ ప్యాన్ మీద కానీ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది మీకు ఫిష్కి యూజ్ చేసుకోవచ్చు, చికెన్కి యూజ్ చేసుకోవచ్చు. అలానే ఫిష్ మొత్తం కూడా ఫ్రై చేయాలి, తందూరి చేయాలి అనుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా చాలా ఈజీగా టేస్టీగా ఉండే హెల్దీ ఫిష్ టిక్కా రెసిపీని చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.